కలలో అమ్మాయి లేదా అబ్బాయితో శృంగారంలో ఉండటం. కలలో శృంగారం చేయడం అర్థం. ఇలాంటి కలలు చాలా మందికి వస్తూ ఉంటాయి. అవి తప్పని కాని అసహజమైనవిగా భావించాల్సిన అవసరం లేదు. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. 1. అణచివేయబడిన కోరికలు. ఈ కల సాధారణంగా మీ మనస్సులో ఉండే శారీరక ఆకాంక్షలు, ఆత్మీయత పట్ల తలెత్తే కోరికలు లేదా ఏదైనా అదుపులో లేని భావోద్వేగాలను సూచిస్తుంది. 2. కొంత జీవితంలో నెరవేరని భాగం. మీరు కలలో చూసిన వ్యక్తి ఒక గుర్తింపు లేని కోరిక, లేదా మీరు పూర్తిగా కనెక్ట్ కావాలనుకునే భావాన్ని సూచించవచ్చు. 3. ఆత్మవిశ్వాసం, తీరని మానసిక తృప్తి. మీరు జీవితంలో కొత్త అనుభవాల కోసం ప్రయత్నిస్తున్నారు, లేదా ఏదైనా లోపలి అసంతృప్తిని కల ఈ రూపంలో చూపిస్తుంటుంది. ఏ వ్యక్తితో ఉంది అనేదానికి ఆధారంగా అర్థం మారుతుంది. తెలిసిన వ్యక్తి. మీ మనస్సులో వాళ్ళ పట్ల ఆసక్తి లేదా అసమాప్త భావోద్వేగం ఉంది. తెలియని వ్యక్తి. మీకు శారీరక లేదా మానసికంగా కొత్త అనుభవం కావాలనేది సూచన. గమనిక. ఇవి అక్షరాలుగా తీసుకోవాల్సినవి కావు. ఈ కలలు వస్తున్నాయంటే మీరు బుద్ధిగా ఆలోచించాల్సింది. నేను నా జీవితంలో ఏమి కోల్పోతున్నాను? ఏ భావోద్వేగం మిగిలిపోయింది? చివరగా, కలలో శృంగారం చేయడం అంటే మీరు ఆత్మీయత, అంగీకారం, శారీరక మరియు మానసిక తృప్తిని కోరుకుంటున్నారని, లేదా ప్రస్తుత ఒత్తిడులను మర్చిపోవాలనుకుంటున్నారని సూచిస్తుంది. ఇంకా వివరణ కావాలంటే మీరు చూసిన వ్యక్తి ఎవరు? కలలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇవ్వండి. అర్థాన్ని మరింత ఖచ్చితంగా చెబుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 1000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్.